రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. నేషనల్ హైవే 44 మీదుగా నగరంలోకి వచ్చే వాహనాల కోసం ఓ భారీ టెర్మినల్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర, అంతర్రాష్ట్ర బస్సుల కోసం నగరంలో మరో భారీ బస్ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అంతర్రాష్ట్ర బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్కు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులు నగరంలోని ట్రాఫిక్ జామ్ సమస్యల కారణంగా ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఆధునిక బస్ టెర్మినల్ ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జాతీయ రహదారి 44 పక్కనే ఆరంగర్లో 7.22 ఎకరాల స్థలాన్ని ఆర్టీసీ గుర్తించింది. ఈ స్థలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ భవనాలున్నాయి. వాటికి పరిహారంగా 6 కోట్లు చెల్లించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ భూమిని ఆర్టీసీ బస్ టెర్మినల్కి కేటాయించాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2025 జనవరి 25న రెవెన్యూ శాఖకు లేఖ రాశారు. అయితే 6 నెలలు దాటినా ఈ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ భూ కేటాయింపు ప్రతిపాదన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. అయితే తొందరలోనే గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. టెర్మినల్ నిర్మాణ దిశగా అడుగులు పడినట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే నగరంలో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ఏర్పాటుకు అడుగులు పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 2 ప్రధాన భారీ బస్ టెర్మినల్స్ ఉన్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్లోని అతిపెద్ద ముఖ్యమైన బస్ స్టేషన్లలో ఒకటి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అలాగే పొరుగు రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు ఇది ప్రధాన కేంద్రం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు దీని ద్వారా రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ జేబీఎస్ ప్రధాన ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు సేవలందిస్తుంది. ఇక కొత్త బస్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల నుండి వచ్చే బస్సులకు అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి వచ్చే బస్సులకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఇక ఇది ప్రయాణికులకు కూడా సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.